హాయ్ బ్రో, నీది బీటెక్ అయిపోయి ఇంకా నీకు జాబ్ లేకపోతే ఈ వీడియోని తప్పకుండా నీకోసమే. అండ్ ఇదేదో కావాలని లేదంటే ఒక యూట్యూబర్ లెక్క వీడియో ఇస్తలేను. నేను ఒక రియల్ లైఫ్ స్టోరీని, అంటే రియల్ లైఫ్ పర్సన్ని చూసిన ఒక రియల్ లైఫ్ స్టోరీని, సో దాన్ని మీతో పంచుకొని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా పర్స్పెక్టివ్. సో లెట్ స్టార్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఈ వీడియోలో ఏదో జంప్ కట్స్ లేదంటే ఈ ఎడిటింగ్ లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ఒక స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీని చెప్తా. అండ్ ఆ స్టోరీ దేని గురించి అంటే, నాకు తెలిసిన ఒక అన్నకి దాదాపు 10 లక్షల ప్యాకేజ్తోని ఒక ఏఐ జాబ్ వచ్చింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక 6 నెలల ముందు వరకు వానికి ఏఐ అంటే ఏంటో తెలియదు. లిటరల్లీ నేను ఫస్ట్ వానికి ఏఐ గురించి చెప్పిన, అంటే అఫ్ కోర్స్ నాకు అన్ననే అవుతాడు కానీ వానికంటానా. సో వానికి నేను ఫస్ట్ ఏఐ గురించి చెప్పిన, చాట్ జీపీటీ నేను వాడను ఇట్లా అలవాటు చేసిన అన్నట్టు, మా ఇంటి పక్కకి దాదాపు అంటే వాడనే అన్నట్టు. బట్ ఇప్పుడు తనకు దాదాపు లిటరల్లీ 10 lakhs దాదాపు అంటే ఇయర్లీ శాలరీ, అంత ఏఐ జాబ్ వచ్చింది. అండ్ ఈ 6 monthsలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాం. ఇది నీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఇదేదో ప్రమోషన్ కాదు, నిజంగా హెల్ప్ అవుతుంది అనే నమ్మకంతోనే నేను ఈ వీడియో తీస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పాయింట్ ఏంటిదంటే, ఆయన పేరు శివ. సో ఒక 6 months బ్యాక్, 6 months బ్యాక్ వరకు ఏఐ అంటే చాట్ జీపీటీ వాడేటోడు. అండ్ మెయిన్గా హీజ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్. బీటెక్ అయిపోయింది, కంప్లీట్లీ అవర లెక్క తిరిగేటోడు. అంటే లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఇవేం లేవు బ్రో, నిజంగా చెప్తున్నా. బట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ దీనివల్ల ఒక 8 months బ్యాక్ అనుకుంటా జాబ్స్ వెతుకోవడం స్టార్ట్ చేసింది, జాబ్ సర్చ్ స్టార్ట్ చేసిన అన్నట్టు. సో ఇక మెల్లమెల్ల నాకు 6 months అంటే 6 months ముందు మనకి ఏ అంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు మనకి ఏ జాబ్ వచ్చింది, లైక్ ఏ ఇంజనీర్ లెక్క జాబ్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ విషయం తెలిసినాక నేనైతే నా మైండ్ పోయింది బ్రో. లైక్ లిటరల్లీ మనకి ఏ అంటే ఏంటో చాట్ జీపీటీని పరిచయం చేసింది నేను, 10 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. సో ఏంటిది అసలు ఏంటిది అని తెలుసుకుంటా అంటే, నాకు తెలిసిన విషయం ఏంటిదంటే, తను అంటే ఆ అన్న జనరేటివ్ ఏఐ అనే కోర్స్ నేర్చుకున్నాడు, అంటే జనరేటివ్ ఏఐ గురించి నేర్చుకున్నాడు. అండ్ ఈ వీడియోలో నేను జనరేటివ్ ఏఐ అనేది మెయిన్గా ఫోకస్ చేస్తాను. సో ఆయన అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు, అంటే సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఒక కోర్సును సజెస్ట్ చేసిందట, జగన్నాథ్ కన్నన్ జనరేటివ్ ఏఐ కోర్సు. సో ఆ కోర్సుని తను నేర్చుకొని 6 monthsలో వాళ్ళ దగ్గరనే జాబ్ చేస్తున్నాడు, జనరేటివ్ ఏఐ ఇంజనీర్ లాగా. ఐ వాజ్ షాక్డ్ బ్రో, నిజంగా చెప్తున్నా, నేను ఫుల్ షాక్ అయిపోయినా. సో కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఆయన దగ్గర ఇంకా డీప్గా ఆయననే కాంటాక్ట్ చేసిన. కొంచెం నాకు తెలుసుకుంది ఏంటిదంటే, జనరేటివ్ ఏఐ గురించి చెప్పిండు నాకు. అండ్ అతను ఏ కోర్సు జాయిన్ అయ్యిండు. అండ్ ఈ కోర్సు స్పెషాలిటీ ఏంటిది తెలుసా బ్రో, ఇదేదో ప్రమోషన్ కాదు, నేను నిజంగా చెప్తున్నా. ఈ కోర్స్ స్పెషాలిటీ ఏంటిదంటే, వాళ్ళ దగ్గర కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ఏంటిదంటే, నీకు ఇప్పుడు నువ్వు బీటెక్ కంప్లీట్ అయింది, బట్ నీకు ఇంకా ఫస్ట్ జాబ్ రాలేదనుకో, వాళ్ళు నీతో ఉంటూ నీకు అన్ని, అంటే ఇంటర్వ్యూలకు ఎట్లా ప్రిపేర్ కావాలి, అసలు ఏం నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, నీ రెజ్యూమ్ ఏంటిది, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ నీకు ఫస్ట్ జాబ్ వచ్చేంత వరకు నీతో ఉంటాడు. అంటే నీకు జాబ్ ఇచ్చే వెళ్తారు ఫస్ట్ జాబ్. నేను లిటరలీ బ్రో నా మైండ్ పోయింది బ్రో. బికాస్ ప్రతి ఒక్కడు మార్కెట్లో జాబ్ లేవు అంటాను కదా వీళ్ళు. అండ్ ఇది జెన్యున్ కూడా, వాళ్ళ రిజల్ట్స్ కూడా కొన్ని చూసిన, ఇది మళ్ళీ చెప్తాను, ఇది ప్రమోషన్ కాదు, వాళ్ళ రిజల్ట్స్ కూడా కొన్ని చూసిన, మస్తు అంటే మస్తు నిజంగా ఉన్నాయి బ్రో. నేను రియల్ ప్రూఫ్లు ఇక్కడ పెడితే కావాలంటే. సో ఇక్కడ మనం మెయిన్గా కాన్సెప్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, జనరేటివ్ ఏఐ ఏంటి అనే కదా మీ మెయిన్ పాయింట్. జనరేటివ్ ఏఐ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏఐ, ఇది కూడా ఒక ఏఐ టైప్ లాంటిది. బట్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఏంటి అంటే, మనకి అనలైజ్ చేసి ఇస్తాయి కదా డీటెయిల్స్, ఉన్న డేటాతో అనలైజ్ చేస్తుంది కదా. చాట్ జీపీటీ అయినా ఇప్పుడు డీప్ సీక్ అయినా కానీ, ఇవి ఉన్న డేటాని అనలైజ్ చేసి మనకు రెస్పాన్స్ ఇస్తాయి. బట్ జనరేటివ్ ఏఐ ఏంటిదంటే, ఇది క్రియేట్ థింగ్స్, లైక్ రైటింగ్ ఏ ఈమెయిల్. చాట్ జీపీటీ మనకు ఉన్న డేటాతోని ఒక ఈమెయిల్ మనకు ఫార్మేట్ ఇస్తుంది కావచ్చు. బట్ జనరేటివ్ ఏఐ ఏంటిదంటే, ఇందులో ఇవి కూడా టూల్స్ గురించి నేర్చుకోవడమే. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే, జనరేటివ్ ఏఐ క్రియేట్ థింగ్స్, అది సొంతంగా ఈమెయిల్ని తయారు చేస్తుంది. అండ్ ఓన్లీ ఇమేజ్ జనరేషన్ గురించి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, అవన్నీ జనరేటివ్ ఏఐతో తయారు చేయబడినాయి. సో జనరేటివ్ ఏఐ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇట్ క్రియేట్స్ థింగ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏఐఏ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది సొంతంగా థింగ్స్ని తయారు చేయగలదు. రైటింగ్ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఇప్పుడు ఈ మధ్య ఏఐ వీడియోస్ అన్నీ వస్తానే చూడు, ఆ టూల్స్ని తయారు చేయడం జనరేటివ్ ఏఐ. సో నాకైతే ఫస్ట్ క్రేజీ అయిపోయింది. నేనైతే ఈయనకి ఇవన్నీ అర్థమైనా అనిపించింది నిజంగా బ్రో. బికాస్ వాడు బీటెక్ అయిపోయి కంప్లీట్గా బయట తిరిగేటోడు. నాకైతే నిజంగా ఫస్ట్ పాయింట్, వీనికి ఇవన్నీ అర్థమైనాయా నాకు తెలియదు, అంటే అట్లా అనిపించి వాడిని అడుగుతూనే వానికి కూడా ఫస్ట్ అర్థం కాలేదట. బట్ వాళ్ళు ఆ కోర్సు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సొంతంగా వీనితో ఉంటూ రోజు వీనికి ఆ కోర్సులు నేర్పించుకుంటూ అర్థమయ్యే వరకు ఉంచి జాబ్ ఇచ్చి పంపించారట. అండ్ ఇది కంప్లీట్లీ ఆన్లైన్ కోర్సు, ఆఫ్ కోర్సు పంపించారంటే వాళ్ళకి జాబ్ వచ్చేవారు నీతో ఉంటారు అన్నట్టు. సో ఫస్ట్ నేను చేసిన పాయింట్ ఏంటిదంటే, ఆ కోర్స్ ఏంటిదని అడిగిన, మనకు తుత్తరాగదు కదా. సో ఫస్ట్ వాడు అంటే నాకు చెప్పొద్దని చేసాను బ్రో, అని కుళ్ళు బ్రో వస్తూ. కానీ నేను ఏదో అట్లా అడిగి కాళ్ళ వెళ్ళ పడి ఆయన కోర్సు లింక్ తెచ్చుకున్నాను. కోర్సు గురించి తెలుసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటిదంటే,
సార్ పేరు జగన్నాథ్ కన్నన్. ఈయనకు 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదట ఐటీ ఫీల్డ్లో. డిఫరెంట్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్తో కనెక్షన్స్ ఉన్నాయి. గూగుల్ ఇలాంటి వాటితో కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కంపెనీస్లో పని చేసిండు కూడా. సో అంటే ఇది మళ్ళీ మెయిన్ చెప్తాను, ఇదే ప్రమోషన్ లెక్క కనబడుతుంది కానీ ఇది ప్రమోషన్ కాదు. నేను ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఇట్లా అని షాక్ అయినా. సో ఆయన 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయనకు మా అన్నకు నేర్పించింది కూడా ఆ కోర్స్ తీసుకున్నాక కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయినాక నేర్పించారట మొత్తం. సో నువ్వు చేయాల్సింది ఏం లేదు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాళ్ళ కోర్సులో జాయిన్గా. వాళ్ళ కోర్సు గురించి నేను జాయిన్ అయినా, అందుకే చెప్తున్నా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని. వాళ్ళ కోర్సు స్పెషాలిటీస్ అంటే వాళ్ళు జనరేటివ్ ఏ నీకు నేర్పిస్తారు. అండ్ మెయిన్గా ఏదో వచ్చింది మెసేజ్, బట్ వాళ్ళ కోర్స్ స్పెషాలిటీస్ ఏంటిదంటే వాళ్ళు నీకు జనరేటివ్ ఏ నేర్పిస్తారు. దాంతోపాటు నీకు 20 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఫ్రీగా, అంటే నీకు 20 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ నీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి వాళ్ళే ఇస్తారు. అండ్ దాని తర్వాత 10+ ఇన్ డిమాండ్ ఏఐ టూల్స్. నువ్వు జనరేటివ్ ఏ నేర్చుకున్నావు, బట్ ప్రాక్టీస్ చేయాలి కదా, నీకు 10+ రియల్ వరల్డ్ ఏఐ టూల్స్ వాళ్ళే ఇస్తారు. అండ్ నేను షాక్ అయ్యి లిటరల్లీ ఏంద్రో ఇది అంతా అని షాక్ అయిన మూమెంట్ ఏంటిది తెలుసా? వాళ్ళు 2 MNC సర్టిఫికేట్స్ నీకు ఫ్రీగా ఇస్తారు నీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి, నువ్వు కోర్స్ కంప్లీట్ చేసినందుకు. అది కూడా ఏ కంపెనీస్ నుంచాను? గూగుల్, IBM నుంచి వెళ్ళి. లిటరల్లీ బ్రో, గూగుల్, IBM నుంచి వెళ్ళి నీకు 2 MNC సర్టిఫికేట్స్ వస్తాయి. సో ఇది పాయింట్, మా అన్నకి ఎలా జాబ్ వచ్చింది అనేది. బట్ నిజంగా నేను షాక్ అయిపోయినా బ్రో. వాడు అంటే బయట తిరిగేటోడు అట్టిగా మనకి 10 లక్షల జాబ్. అండ్ ఇక్కడ కంపెనీస్కి చాలా అవసరం అట జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్. బికాస్ బ్రో నీకు సింపుల్ పాయింట్ బ్రో, ఏఐ ఎక్కడైనా అందరు ఏఐ అంటారు. సో వాడు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు, ఈ కోర్సులో జాయిన్ అయ్యాడు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను జాయిన్ అయినా, అందుకే మీ అందరికి చెప్తున్నాం. సో అదే బ్రో, దీని గురించి మా అన్న జాబ్ జర్నీ ఎలా ఉందని చెప్పాలనుకున్నా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాడు. కంపెనీ పేరు ఏఐ కంపెనీ, అందుకే అంటే గూగుల్ మేక ఇట్లాంటి పెద్ద కంపెనీస్ కాదు కానీ ఏఐ కంపెనీ, అందుకే సరిగ్గా గుర్తులేదు. బట్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు జాబ్. సో 10 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. నాకు తెలిసినానే, మా సొంత బ్రదర్ కాదు, నాకు బ్రదర్ సైడ్ ఉంది, మాకు తెలిసినానే. సో నేను ఇదే చెప్దాం అనుకుని ఈ వీడియో తీసిన. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ కండి. అండ్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తుంది. వాళ్ళ దగ్గరనే కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందట. అంటే నీకు ఇది జనరేటివ్ ఏ కోర్స్ కదా, నువ్వు అందులో జాయిన్ అయితే నీకు ఫస్ట్ జాబ్ వాళ్ళే ఇచ్చి పంపిస్తారు. వాళ్ళ రెస్పాన్స్ అదన్నట్టు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అదన్నట్టు, వాళ్ళు నీకు జాబ్ ఇచ్చే పంపిస్తారు. దేర్ ఆర్ లైక్ ఏ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ విత్ దిస్. సో ఇప్పుడే జాయిన్ కాండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నది. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ నేను ఒకటి మాత్రం చెప్తా బ్రో, ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. అండ్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్కి చాలా అంటే చాలా స్కోప్ ఉన్నది. మా అన్నగాడు ఎట్లా అంటే సెట్ అయిపోయాడు, నేను కూడా ఇక చూడాలి. అంటే జనరేటివ్ ఏఐ నేర్చుకుంటున్నా, చూద్దాం ఫ్యూచర్లో. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దట్స్ ఇట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో నన్ను అడగండి, ఐ విల్ క్లారిఫై ఇట్. నేను కావాలనుకుంటే మా అన్న అడిగి కూడా మీకు చెప్తాను. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.